దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మంచి శుక్రవారం అనగా యేసు ప్రభువారు మన పాపం నిమిత్తమై మరణించినందుకు దానికి మంచి శుక్రవారం అని పేరు వచ్చినట్లుగా మనందరికీ తెలుసు కదా. మరి కొన్ని మాటలైతే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. సరే, ఇంకా మనం 50వ వచనంలో చూస్తే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగెను. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని విడిచాడు సిలువ రాను మీద. మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, నీ దోషముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన ఏం చేశాడంటే సిలువ రాను మీద మరణిస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అనేక శ్రమలు మన నిమిత్తమై పొందాడు. 67వ వచనం, 26వ అధ్యాయం 67వ వచనంలో, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన గుద్దిరి, కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమనిరి. ఇంకా 27వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే 26వ వచనంలో, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయ అప్పగించను. 28వ వచనం, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటము నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఉంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువేయుటకు ఆయన తీసుకొని పోయి. ప్రైజ్ ది లార్డ్. మరి అనేక శ్రమలను మన నిమిత్తమై ఆయన పొందాడు, అనుభవించాడు. మరి ఆయన ముఖం మీద కొట్టారు, గుద్దారు, అరచేతులతో కొట్టారు, ఆయన మీద ఉమ్మివేశారు. వాటినన్నిటినీ ఆయన ఏం చేశాడంటే సహించాడు, భరించాడు. ఎందుకంటే మన పాపములు తీసివేయటానికే ఆయన అనేక శ్రమలు పొందుతూ ఉన్నాడు. మన యొక్క దోషములను తీసివేయటానికి, మన నరక శిక్షను, మరి అగ్ని గంధకములతో మండే గుండములో నుండి మనం పొందవలసిన శిక్షను ఆయన తీసివేయడానికి మన నిమిత్తమై, మనకు బదులుగా, మనకు మారుగా ఆయన ఏం చేస్తున్నాడంటే పాపములను ఆయన పరిహారం చేయటానికి, ఆ శిక్షనంతా నీ నిమిత్తమై, నీ పాపములను తీసివేయటానికి, నీ మరణమును తొలగించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే వాటిని అన్నిటినీ అనుభవిస్తున్నాడు, పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పాపములు తీసివేయటానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నీ దోషములు తొలగించడానికి, నీ పాపమును తొలగించడానికి, నీ మరణమును తొలగించడానికి ఆయన సిలువ రాను మీదకి వచ్చాడు. ఆయన కొట్టారు, ముళ్ళ కిరీటం అల్లి తల మీద పెట్టి ఆయనను దూషించి, ఆయనను అవమానించి, ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నారు. యూదుల రాజా శుభమని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే అపహసిస్తూ ఉన్నారు. ముసుగేసి ఆయన కొట్టి, క్రీస్తు ఇద్దో, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రవచించు. మరి ఇంకొకడు అంటాడు, నువ్వు ఈ సిలువను దిగిలిపో అంటాడు ఒక దొంగ.